ఇక తమిళనాడులో సంచలన ఫలితాలు నమోదవుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఊహించని విధంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అధినేత విజయ్ కింగ్ మేకర్ నుంచి కింగ్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 100కి పైగా స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన ఏఐడిఎంకే 75కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార డిఎంకేకి తమిళ ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టారు. కేవలం 50కి పైగా స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ లీడ్లో ఉంది. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో కొనసాగుతున్నారు. మొత్తంగా చూస్తుంటే ఏ పార్టీకి మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విజయ్ టీవీకే పార్టీ, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ పార్టీ గెలుపుతో అభిమానులు బాణసంచా కాలుస్తూ భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మెజార్టీ ఫిగర్ను బీజేపీ దాటేసి దూసుకుపోతోంది. నువ్వా నేనా అనే రీతిలో సాగుతున్న పోరులో బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ప్రస్తుతానికి 170కి పైగా స్థానాల్లో కమలం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు ఆధిక్యంలో ఉండటం విశేషం. ఇక టీఎంసీ పార్టీ 100 స్థానాలకు పడిపోయింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే తొలిసారిగా బెంగాల్ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అస్సోంలోనూ ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ దిశగా సాగుతోంది. 140 స్థానాలకు గాను 100 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 25 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ కూటమి అధికారం దిశగా ముందుకు వెళ్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు కేరళలో అధికార ఎల్డీఎఫ్ పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారు. దశాబ్దాల అధికారానికి చెక్ పెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు యూడీఎఫ్ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి 90కి పైగా స్థానాల్లో కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. మరి దీనికి ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, లేకపోతే ఏఐడిఎంకే ఎక్కడైతే బీజేపీ సపోర్ట్ ఇస్తోందో తమిళనాడులో ఆ పార్టీ కూడా సెకండ్ ప్లేస్లో దూసుకుపోతోంది. అలాగే అసోం కానీ పుదుచ్చేరిలో కానీ ఎన్డీఏ హవా మనకి మొదటి నుంచి ఖచ్చితంగా ఉంది అందరూ అనుకున్నట్టుగానే. అయితే దీనికి సంబంధించి ఏపీ బీజేపీ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ గారు ఆల్రెడీ కౌంటింగ్ లీడింగ్లో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మనం. ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని చేసి వాళ్ళ కొత్త రాష్ట్రాలుగా ఉంటున్న వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రం కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రధానంగా అంతర్గత భద్రతకి, దేశ భద్రతకి ఒక సవాల్గా నిలిచిన ఈ అక్రమ చొరబాటుదారులకి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే నినాదం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి, దాంట్లో భాగంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వారి ఓట్లను గుర్తించడం జరిగింది. దొంగ ఓట్లు వేసేవారు ఉన్నారో వారి ఓట్లను గుర్తించడం జరిగింది. అనేక మంది బార్డర్లు అటువైపు నుంచి వచ్చి హిందూ పేర్లతో కూడా దొంగ ఓట్లను చేర్చుకోవడం జరిగింది. గత ప్రభుత్వ సహకారం వల్ల వారిని గుర్తించడం జరిగింది. డిలీట్ చేయడం కూడా జరిగింది. డిటెక్ట్, డిలీట్ చేయడం కూడా జరిగింది. ఇక మిగిలింది డిపోర్ట్. ఎన్నికల సందర్భంగా దేశ ప్రధాని కానీ అమిత్ షా గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వారి దేశాలకు పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా అడ్డుకుంటూ ఓటు వేసుకునే అవకాశాన్ని కూడా ఆ అధికారాన్ని కూడా హరించి అటువంటి
దాడులకు పాల్పడుతున్న వాళ్ళకు కూడా తలకిందులుగా వేలాడదీస్తాం, శాంతి భద్రతల విషయంలో ఎవరైనా సరే ఉపేక్షమనే ఒక స్పష్టమైన సందేశాన్ని పంపిన కారణంగానే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూడడం జరిగింది. దీని కారణంగా బీజేపీ ఫుట్ ప్రింట్ దేశంలో పెరుగుతూ పోతూ ఉంది. 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఇవాళ మరొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ అధికారంలో కూడా వచ్చింది. అదేవిధంగా 6 రాష్ట్రాలు, ఇతర 6 రాష్ట్రాలు ఎన్డీఏ రాష్ట్రాలు కలిపి మొత్తంగా 23 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ రాష్ట్రాలు పాలన కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకటే, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం, ప్రజల ఆశయాలకి ఆకాంక్షలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండడం. దాని కారణంగానే అనేక రాష్ట్రాల్లో మళ్ళీ కూడా బీజేపీని కానీ ఎన్డీఏని కానీ ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒకసారి గెలవడం కష్టం, రెండోసారి చాలా కష్టం, మూడోసారి అసాధ్యం ఈ దేశంలో ఏదైనా పార్టీ ఎన్నికలు గెలవాలంటే. కానీ వాటిని అన్నిటినీ పటాపంచలు చేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలు, ఇవాళ మనం చూస్తున్నాం అస్సాంలో, అది కూడా గెలిచినది కూడా 140కి గాను 100 సీట్లతో గెలుస్తున్నారు.